ఈరోజు నేను ఒక సాహసం చేస్తున్నాను. ఏంటంటే భారతదేశ బడ్జెట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. భారతదేశ బడ్జెట్ మాట్లాడడం వాస్తవంగా నాకు అంత నాలెడ్జ్ లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వృత్తిరీత్యా నేను వైద్యుడిని, రాజకీయాల్లో లేను, కొన్ని జర్నలిజంలో కూడా లేను. కానీ నాకు బాధ ఏంటంటే ఎందుకు చేస్తూ ఉన్నానంటే, నిన్నే ఒక మీటింగ్కి నేను అటెండ్ అయ్యి మాట్లాడిన అక్కడ ఇంచుమించు 200 మంది ఎడ్యుకేటెడ్ పీపులే అటెండ్ అయినటువంటి మీటింగ్ అది. ఆ మీటింగ్లో నేను అడిగాను, మరి నిన్న మన సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా భారతదేశానికి, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఎంతమంది చూశారు మీరు అని అడిగాను. ఒక నలుగురు మాత్రమే చేయెత్తారు. మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అంటే 2% చూశారు అని మనకి అర్థమవుతుంది. అంటే దేశంలో ఇంత ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రజలు కాదు, వాళ్ళంతా విద్యావంతులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, అనుభవజ్ఞులు, జీవితంలో అనుభవం, ఇలాంటి వాళ్ళు కూడా ఈ బడ్జెట్ పట్ల ఆసక్తిగా లేరేంటి అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. అందుకోసమని నేను నాకు తెలిసిన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. అంటే అందులో లెక్కలు అవన్నీ కాదు, కానీ అసలు ది స్పిరిట్ ఆఫ్ బడ్జెట్ మీద మాట్లాడాలని నా ఉద్దేశం. ఎలా అంటే నార్మల్గా మన యువకులు కానీ, విద్యావంతులు కానీ, వాళ్ళు కొన్ని విషయాల మీద చాలా ఆసక్తిగా ఉంటారు. అవి మీకు అందరూ తెలుసు. సినిమాలంటే చాలా ఆసక్తి చూపిస్తారు. సినిమా హీరోల గురించి చాలా విషయాలు కూడా మనకు చెప్తారు. చాలా సమయాన్ని వెచ్చిస్తారు. మరి మన జీవితాన్ని ప్రభావితం చేసేది ఎంత పెద్దది సబ్జెక్టు. 48 లక్షల 48.21 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెడుతుంది ఈ సంవత్సరం. ఇంత ఈ 24-25 సంవత్సరంలో 48,21,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ బడ్జెట్ గురించి మన విద్యావంతులైన వాళ్ళు ఎంత ఉదాసీనంగా ఉన్నారని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది చెప్పాలంటే. మరి వీళ్ళు సినిమాలు అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు, క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు, మరి సొంత విషయాలంటే ఎంతో ఆసక్తి చూపెడతారు. కానీ ఈ బడ్జెట్ అనేటటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మాకేం సంబంధం అన్నట్టుగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది కదా. సరే, అసలు ఈ బడ్జెట్లో ఏముంది? విచిత్రం ఏంటంటే బడ్జెట్ సమావేశాలని పార్లమెంట్లో సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు ఇంచుమించు 20 రోజుల నుంచి 4 రోజులు జరుగుతాయి అనుకుంటాను. ఇవి మామూలుగా చెప్పాలని అంటే మార్చి నెలలో జరిగేవి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో జరుగుతుంది మొదలైంది. బడ్జెట్కి సంబంధించిన చర్చ చాలా విస్తారమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉండేది. 48,21,000 కోట్ల రూపాయలు ఎలాగ వస్తాయి, ఎలాగ ఖర్చు పెడతామనే విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు కేవలం గంటన్నరలో చెప్పేశారు. గంటన్నర కాలంలో మొత్తం ఈ ఈ ఈ 48,21,000 కోట్లు ఎలాగ వస్తాయి మనకి, వాటిని ఎలా ఖర్చు పెడతాం అనేది జస్ట్ 1.5 అవర్లో చెప్పేశారు. చెప్పడం అంటే చదివేయడమే. ఇది ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకున్నారు, లేక పార్లమెంటు సభ్యులు అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకోవడానికి ఆవిడ ఏమన్నా అవకాశం ఇచ్చారా? మరి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా దేనికి ప్రయారిటీస్ పెట్టారు అని ఆలోచిస్తే మనకి
పాత బడ్జెట్ టర్న్ ద పేజ్ అండ్ లెర్న్ ద వర్క్ అని అంటారు అడ్మినిస్ట్రేషన్లో. అంటే ఏంటి, ఇంతకు మునుపు ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తారు ఇంచుమించుగా. ఏంటది టర్న్ ద పేజ్లో ఏముంటుంది, పాత రోజుల్లో ఉన్న అప్పులేంటి. మన దేశంలో అధిక శాతం బడ్జెట్ అప్పుల మీద, అప్పులకు కావలసిన వడ్డీలు అసలు కట్టేటటువంటి అంశానికి చాలా ఉంటాయండి. అంటే పేదవాడి బడ్జెట్కిను మన బడ్జెట్కిను మన దేశానికి ఉన్న బడ్జెట్కి పెద్ద తేడా ఉండదు. అంటే మనకి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇది పేదవాడి బడ్జెట్ మామూలుగా. ధనికుల బడ్జెట్ ఎలా ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది వాళ్ళకి. మనకి ఆదాయము తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇది స్థూలంగా చెప్పాలంటే భారతదేశపు బడ్జెట్ మొదటి నుంచి నడుస్తూ వచ్చిన బడ్జెట్ అన్నమాట. సో మనకి ఖర్చులు ఎక్కువ, ఆదాయాలు తక్కువ. ఇందులో మనం గొప్పగా చెప్పుకున్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే మేము విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము, మరి ఉద్యోగాలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము, నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తాము. ఇలాంటి మాటలు చాలా ఆకర్షణీయంగా మనకు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలనంటే మరి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తోటి కదా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాస్తంత ఆకర్షించాలి, వాళ్ళకి శాంతింపజేయాలి అని అంటే ఏదో సంథింగ్ చూపించాలి. సో అందులో భాగంగా ఏం చూపించారు అని అంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పారు. ఆహో ఓహో అని అందరూ అన్నారు, 15,000 కోట్లు అని. అయితే ఇది 15,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చారా లేకపోతే అప్పుగా ఇచ్చారా ఏంటి అనేది దాని మీద చర్చ నడుస్తుంది. మనకి వేణుగోపాల్ గారని వేణుగోపాల్ గారని పాత్రికేయుడు, ఆయన చాలా మంచి విశ్లేషణ చేశారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలాంటి వాళ్ళు వీటి మీద చాలా మంచి ఉపన్యాసాలు చేశారు. నేను చూసింది ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు అనగానే ఇది చాలా పెద్ద సంఖ్య, ఇది కూడా కొంచెం తేడాగా ఉంటుంది. అదేంటంటే ముంబై నుంచి అహ్మదాబాద్కి రైల్వే బుల్లెట్ ట్రైన్ వేయడానికి ఖర్చు ఎంత తెలుసండి, 1,20,000 కోట్లు. అది కేవలం ఒక రైలు మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అయిన ఖర్చు 1,20,000 కోట్లు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే 15,000 కోట్లు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఒక రైల్వే లైన్ నిర్మాణం, అది కూడా 500 కిలోమీటర్లో ఏమో ఉంది. సరే, ఇది ఇలా ఉంచుదాం. ఇంకా వ్యవసాయ రంగం, మన దేశము ప్రధానంగా వ్యవసాయ దేశమే కదా. వ్యవసాయంలో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా కొంత అభివృద్ధి సాధించలేదని ఎవరు అనడానికి లేదు. ముఖ్యంగా అంతకు మునుపు కరువు ఉండేది. ఆ కరువు అనేటటువంటి సమస్యని మన ఆహార ధాన్యాల ఉత్పత్తి ద్వారా ఆ కరువు సమస్యని పరిష్కరించారు. అయితే ఆహార ధాన్యాలు అంటే మన దృష్టిలో బియ్యము అంటే వరి, గోధుమలు అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. కానీ వాస్తవంగా వ్యవసాయం అంటే అది మాత్రమే కాదు, వ్యవసాయంలో చాలా ఇతర అంశాలు కూడా ఉన్నాయి ఆహార పదార్థాల్లో. ఇంతకీ ఈ వ్యవసాయ రంగానికి కేటాయించింది ఎంత అంటే 1,52,000 కోట్లు. 1,52,000 కోట్లు. మొత్తం బడ్జెట్ ఎంత అండి, 48,21,000 కోట్లు. అందుట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది 1.52 crores. ఇది పెద్ద ఎత్తున కేటాయించినట్లా లేకపోతే తక్కువ కేటాయించినట్లా అనేది మీరే ఆలోచించండి. ఎందుకంటే
వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో 50% పైగా ఉన్నారు. మీరు మామూలుగా ఏ వ్యవసాయదారుల దగ్గరికన్నా వెళ్ళి, బాబు నువ్వు మీ పిల్లాడిని మళ్ళీ వ్యవసాయంలో పెడతావా అని అడగండి. ఎవరైనా సరే వాళ్ళ పిల్లాడిని వ్యవసాయ రంగంలో పెడతాను అని అనడం నేనైతే చూడలేదు. వాళ్ళకి ఖచ్చితంగా మా పిల్లోడు చదువుకోవాలి, పట్నం వెళ్ళాలి, మంచి ఏసీ రూమ్లో ఉండేటటువంటి ఉద్యోగం పొందాలి అనేటటువంటి ఆశ తప్పితే వ్యవసాయంలో నేను పెడతాననేటటువంటి రైతు నాకు కనిపించలేదు. మీకు కనిపిస్తేమో నాకు తెలియదు. ఎందుకు అలాగా అంటున్నాడు? మరి ఎన్నో తరాలుగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన కుటుంబాలే కదా ఇవి. అలాంటి కుటుంబాలు ఇక మాకు వ్యవసాయం వద్దు, ఈ వ్యవసాయం మాకు లాభసాటిగా లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కనీసం వాళ్ళ పెట్టుబడులు కూడా రానేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఉంది. ఇటీవల కాలంలో కోవిడ్ తీవ్రమైనటువంటి కోవిడ్లో ప్రపంచమంతా ఉన్న రోజుల్లో వ్యవసాయ సంస్కరణలు అనేటటువంటి చట్టాలు చేశారు వీళ్ళు. చట్టాలు చేస్తే అది మహా దారుణమైంది. మా బ్రతుకుల్ని బజారుకు ఎక్కిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు. ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం కనీసం వాళ్ళకి చెప్పేది ఏంటి, వాళ్ళ ప్రతినిధులతోటి చర్చలు జరపకుండా ఆ ఉద్యమాన్ని చాలా దారుణంగా అణిచివేయడం అనేది మనం చూసాం. ఇది ఒక ప్రక్కన దారుణమైనటువంటి కోవిడ్, ఇంకొక ప్రక్కన చలి. వాళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానం, ఆ ఉద్యమకారులను ట్రీట్ చేసినటువంటి విధానము అందరూ ఏమన్నారంటే ఏదో పరాయి దేశస్తులతోటి యుద్ధం చేస్తున్నట్లుగా వాళ్ళని హ్యాండిల్ చేశారు. వాళ్ళని దేశద్రోహులు అని అన్నారు, ఖలిస్తాన్ ఉద్యమకారులు అన్నారు అని ఇలాగా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సో రైతులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకు చూపట్లేదు? సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు కదా, మరి క్రికెట్ ఆడాలంటే ఆసక్తి చూపుతున్నారు కదా, రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఆసక్తి చూపుతున్నారు కదా, మరి అన్నదాతలని పేరు, మరి వాళ్ళ మనకి కావాల్సిన ఆహారం సప్లై చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఆ వృత్తిని ఎందుకు ఎంపిక చేసుకోవట్లేదు? కారణం ఏంటంటే చాలా భూములు, వ్యవసాయ భూములు మరి బీడు భూములుగా మారిపోతున్నాయి. ఎందుకు? వ్యవసాయం లాభసాటిగా లేని కారణం చేత. వ్యవసాయం గురించి దేశం పాలకులు సమంగా పట్టించుకోకపోవడం వల్ల అవి బీడు భూములుగా మారిపోవడము, రైతులు మళ్ళీ వాళ్ళ పిల్లలు వ్యవసాయంలోకి రావాలని కోరుకోకపోవడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే వ్యవసాయం పట్ల మన ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంతమంది 50% ప్రజలు అని అంటే 70 కోట్ల మంది ప్రజలే కదా. 70 మంది కోట్లకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి అలాట్ చేసినటువంటిది కేవలం 1.52 క్రోర్స్, 1.52 క్రోర్స్, లక్షల కోట్లని 1.52 lakh క్రోర్స్ అది అలాట్ చేశారు. అంటే అది ఎంత వస్తుంది? 2%, కేవలం ఒక 2%. ఇంకా అందరం ప్రాధాన్య రంగాలుగా చెప్పుకునేటటువంటి విద్యారంగం పట్ల చాలా ఆసక్తిగా చూపించినట్టుగా సీతారామన్ గారు చెప్పారు. విద్యారంగంలో ముఖ్యంగా విద్య అనేది స్కిల్ని పెంచాలి కదా, అంటే నైపుణ్యాన్ని పెంచాలి కదా. ఈ నైపుణ్యాన్ని పెంచడం కోసం ఏకంగా 4 కోట్ల మందికి మేము ఈ నైపుణ్యాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పారు. అంటే ఎన్నేళ్లలో? 5 సంవత్సరాల్లో చేసిపోయే పని.
5 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి శిక్షణ ఇస్తారంట. మరి దేశంలో నిరుద్యోగులు 30 కోట్ల మంది ఉంటే వీళ్ళు 4 కోట్ల మందికి 5 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి శిక్షణ ఇస్తానని చెప్తున్నారేంటి? శిక్షణ నైపుణ్యాన్ని ఇస్తున్నానని చెప్తున్నారేంటి? ఈ 10 సంవత్సరాలు ఎంతమందిని నైపుణ్యంలో తీసుకురావడానికి కృషి చేశారు వీళ్ళు? అది వాటి లెక్కలు వాళ్ళు ఏమి చెప్పలేదు కూడా, ఏమీ చేయలేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, గూగుల్లోకి వెళ్ళి చూడండి. నైపుణ్యం కలిగినటువంటి ప్రపంచంలో నైపుణ్యతని అంచనా వేసేటటువంటి సంస్థ నైపుణ్యం అంచనా వేసినప్పుడు సౌత్ కొరియాలో 95% మంది నైపుణ్యం కలిగినటువంటి యువత ఉన్నారని చెప్తున్నారు. అదే భారతదేశంలో 6% మంది మాత్రమే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తారు. ఇది కనిపించదా అండి వీళ్ళకి? ఈ పరిస్థితి కనిపించదా? 95% ఏంటి, 6% ఏంటి? ఇంతకు మునుపు అయితే బొత్తిగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు గతంలో ఒకసారి ఒక ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అందులో కేవలం 2% చూపించారు. ఇటీవల కాలంలో అంటే అది ఒక 25 సంవత్సరాలు అలాగవుతుంది. 25 సంవత్సరాల పూర్వం 2% ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇప్పుడు ఏదో 6%కి వచ్చిందంట. ఎక్కడ 95%, ఎక్కడ 6%? అంటే ఎక్కడున్నాం మనం? అసలు మన విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? వీటి గురించి ఆలోచన చాలా భిన్నంగా ఉంది. అసలు శిక్షణ అంటే ఏంటి, నైపుణ్యం అంటే ఏంటి, దీని మీద ప్రాథమికమైనటువంటి చర్చ అక్కడ జరగడం లేదు. నేను కొన్ని వీడియోలు చేశాను. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాలలో వాళ్ళు ఏం సాధించారు? ఈ యూనివర్సిటీ ఆఫర్ చేసేటటువంటి కోర్సులు ఏంటి, మరి జరిగిన షిఫ్ట్ ఏంటి, అప్పటికి విద్యకి ఇప్పుడు విద్యకి ఉన్నటువంటి షిఫ్ట్ ఏంటి అనేది యూనివర్సిటీ గోడల నిండా బొమ్మలు వేశారు. కానీ ఏం బొమ్మలు వేశారంటే పువ్వుల బొమ్మలు, లతలు, ఇలాంటి బొమ్మలు వేశారు. కానీ యూనివర్సిటీ ఏం సాధించింది అనేటటువంటి దాన్ని ఎక్కడ చూపించలేదు. అది అంటే యూనివర్సిటీ ఏం సాధించింది అని అంటే మనం గూగుల్లోకి వెళ్ళాలా, లేకపోతే పుస్తకాల్లోకి వెళ్ళాలా? ఏమి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం లేదా అంటే అది అక్కర్లేదు. వీళ్ళ దృష్టిలో అది ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడ చూసినా రాజకీయ నాయకులు విగ్రహాలు కనిపిస్తాయి, కానీ ఒక శాస్త్రవేత్త విగ్రహం ఎక్కడ కనపడదు. మన విద్యార్థి నేను ఒక శాస్త్రవేత్తను అవ్వాలి, ఒక నైపుణ్యం చెందినటువంటి వ్యక్తిని అవ్వాలి అని ఎలా అనుకుంటాడు? నేను సినిమా యాక్టర్ని అవ్వాలనుకుంటాడు, నేను క్రికెట్ ప్లేయర్ని అవ్వాలనుకుంటాడు, రాజకీయ నాయకుని అవ్వాలనుకుంటాడు, లేకపోతే పెద్ద వ్యాపారవేత్తను అవ్వాలనుకుంటాడు. కానీ ఒక శాస్త్రవేత్తను అవ్వాలని కోరుకోడు. ఒక నైపుణ్యం కావలసినటువంటి వ్యక్తిని నేను కావాలి అని కోరుకోడు. ఎందుకంటే నైపుణ్యం అనేది కులానికి ముడేశారు. కులానికి ముడేసి పలానా కులం వాడు పలానా పని చేస్తాడు అని చెప్పారు. కాబట్టి మిగిలిన వాడికి ఎవరికి కూడా ఆసక్తి లేదు. ఆ కులం చేసేటటువంటి వృత్తికి విలువ లేదు. విలువ లేని పనులు ఎవరైనా చేయడానికి ముందుకు వస్తారా? ఈ విలువ లేకుండా చేయడం వల్ల వచ్చినటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం రేపు దేశాన్ని నాశనం చేయబోతుంది. ఎందుకంటే అందరూ అన్ని పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది రేపు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అదే పరిస్థితిలో ఉన్నాము. ఇంకా అగ్రరాజ్యం కావాలనేటటువంటి ఆశ జరగాలి. ఎందుకంటే మన ప్రపంచంలో, మన దేశంలో చాలా ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి. సరే, ఇంకా విమెన్ గురించి కూడా ఈ బడ్జెట్లో ఉంది. వీళ్ళు సామాన్యంగా ఏంటంటే అన్ని విషయాలు బడ్జెట్లో ఉంటాయి, కానీ అవి చెప్పకుండా జనానికి ఆకర్షణీయంగా ఉండే అంశాలను మాత్రమే చదువుతారు. ఆ విధంగా చదువుతూ విమెన్ డెవలప్మెంట్ కోసం 3 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అంటే ఏంటి?
ఎడ్యుకేషన్లోనూ చూపిస్తారు ఖర్చు, ఎంప్లాయ్మెంట్లోనూ చూపిస్తారు, దాన్నే తీసుకొచ్చి మళ్ళీ విమెన్ డెవలప్మెంట్లో కూడా చూపిస్తారు. ఆ విధంగా ఒకే అంశాన్ని వివిధ హెడ్ల కింద చూపించి, వివిధ హెడ్ల కింద ఉన్నదాన్ని తీసుకొచ్చి అన్నీ కలిపి ఇక్కడ చూపిస్తారన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంతండి? 1,45,000 కోట్లు. 1,45,000 కోట్లు అంటే నేను ఇందాకే చెప్పాను కదా, రైల్వే ట్రాక్ వేయడానికి బొంబాయి నుంచి అహ్మదాబాద్కి పోల్చుకుంటే మనకు సరిపోతుంది. బొంబాయి నుంచి అహ్మదాబాద్ రైలు ట్రాక్ వేయడానికి 1,20,000 కోట్లు ఖర్చు పెట్టే మన దేశము 140 కోట్ల మంది ప్రజలు, అందులో సగభాగం విద్యార్థులే కదా. సగభాగం విద్యార్థులే ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంతండి? 2%. 2% ఖర్చు పెట్టి దాన్ని చాలా బ్రహ్మాండ మాటలు చెప్తారు. ఇంకా మరి మన బడ్జెట్ విషయంలో మన ప్రజలు ఎలాంటి ఆసక్తి చూపించకపోవడం వలన వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు తోచిన విధంగా ఈ బడ్జెట్లని క్రియేట్ చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చెప్పాను కదా, 200 మందితో మాట్లాడినప్పుడు నాకు 4 మాత్రమే బడ్జెట్ సెషన్ చూసాము అని చెప్పారు. దాని విశ్లేషణ విషయంలో మరి వాళ్ళ సొంతంగా విశ్లేషణ చేసుకున్నారా లేదా, ఇతరులు చేసినటువంటి విశ్లేషణ చదివారా లేదా, చూసారా లేదా అనేటటువంటిది ఇంకా మళ్ళీ క్వశ్చన్ మార్కే. సో ఇలా ఉండగా మరి బడ్జెట్ గురించి మనం ఆసక్తి చూపాలి అని అంటే మన బహుజనుల్ని మనము వాళ్ళకి ఆసక్తి కలిగేటట్టుగా చేయాలి, ప్రశ్నించేటట్టుగా చేయాలి. నువ్వు కేవలం 1.25 లక్షల కోట్లు కేటాయించి అదేదో అద్భుతంగా చేసినట్టుగా చూపించడం, వైద్య రంగానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఇచ్చిన బడ్జెట్ కన్నా తక్కువ ఇవ్వడం, ఇవన్నీ దేనికి సంకేతంగా ఉన్నాయి? బంగారం మీద పన్ను తగ్గించారండి. బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దాని మీద వేసుకునే పన్ను తగ్గించారు చూడండి. అది బంగారం ఏమన్నా ప్రజలకు సంబంధించినటువంటి ఐటమా? ప్రజలంటే సామాన్య అభివృద్ధికి సంబంధించినటువంటి ఐటమా? దాని మీద పన్ను తగ్గించాల్సిన అవసరం ఏంటి? అలాగే కొన్ని పన్నులు తగ్గించారు చూడండి, అది ఏమేమి వాటి మీద పన్నులు తగ్గించారు అనేది చూడండి, అది చూస్తే తెలుస్తుంది. సో ఇలాగా వాళ్ళకి ఏదైతే ఆసక్తికరంగా ఉంటుందో, చెప్పాను కదా మన అమరావతికి 15,000 కోట్ల విషయం, 15,000 కోట్లు ఏదో 15 లక్షల కోట్లలాగా చూపిస్తారు. ఇవన్నీ చాలా మోసపూరితమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తారు, జనాలను ఆకర్షించేటట్టుగా ఉపయోగిస్తారు. ఈ మన పాత్రికేయులు వీళ్ళు ఉంటారు కదా, ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆకాశానికి ఎత్తేసి ఊతరగొట్టేస్తారు జనాల్ని. అలా చేసి అసలు వాస్తవాలని ప్రజెంటేషన్ చేయకుండా ఒకవైపుకి ఒక సైడెడ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా నేను కోరుకునేది ఏంటంటే, ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ని చదవండి. ఇంతకుముందు సంవత్సరాల్లో వేసినటువంటి బడ్జెట్లు కూడా చూడండి. ఇంతకుముందు బడ్జెట్లు చూడాలి, ఇప్పుడు బడ్జెట్ను కూడా చూడాలి. దాన్ని శాస్త్రీయంగా మన ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దానికి దీనికి అంచనా వేసి చూడండి. అంటే ప్రాధాన్య రంగాలు అధిక శాతం ప్రజలకి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూడండి. అలా చూసినప్పుడే మనకి ఇది అర్థమవుతుంది అన్నమాట. ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ బీసీలు మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద అసలు ఆవిడ నోరే విప్పలేదు. అంటే దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఈ బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మనం చెప్పుకుంటున్నాం కదా చాలా సందర్భాల్లో. ఏమని 85% మంది ఉన్నటువంటి ప్రజల గురించి ఆమె ఏమీ చెప్పకుండా, బడ్జెట్లో ఆ అంశాలను లేవనెత్తకుండా
చాలా ఆకర్షణీయంగా మాటలు చెప్పి ముగించేశారు. సో మనం ఏం చేయాలి అని అంటే ఈ బడ్జెట్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. పాత బడ్జెట్లతోటి పోలిక కూడా చూసుకోవాలి. విదేశాల్లో బడ్జెట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఇది కాకుండా మన ఇంగిత జ్ఞానాన్ని వినియోగించాలి. ఎడ్యుకేషన్కి ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఎంత పర్సెంట్ ఇచ్చారు. ఒక రూపాయిలో ఈ దేశం రూపాయి ఖర్చు పెడుతుంటే రూపాయిలో 2 పైసలు ఖర్చు పెడుతున్నారు విద్య కంటే. వ్యవసాయానికి ఒక 2 పైసలును, విద్యకి 2 పైసలు, వైద్యానికి 1 పైసా ఖర్చు పెట్టి ఇది చాలా అద్భుతమైన బడ్జెట్ అని వీళ్ళ పత్రికలు వాళ్ళు రాస్తున్నారు అని అంటే మరి వాళ్ళని ఏమని మనం అర్థం చేసుకోవాలి? మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా ఆలోచించండి, చర్చించండి. తెన్నేటి జయరాజు చెప్పింది అబద్ధమా నిజమా లేకపోతే ఏమిటి అనేది కూడా ఆలోచించేయండి. చాలామంది దీని మీద విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఎవరి కోణంలోంచి వాళ్ళు చేస్తారు. నేను కూడా నా కోణంలోంచి నేను చేస్తాను. ఎందుకంటే నాకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఈ దేశం పట్ల కొన్ని అవగాహనలు ఉన్నాయి. నాకు దేశం ప్రజల పట్ల నాకు కొన్ని అవగాహనలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలోంచి నేను చూస్తాను ఖచ్చితంగా. అది కూడా మీరు చూడండి. చూసి మనం అంటే నేను చెప్పినటువంటి దాంట్లో కరెక్ట్ అని చెప్పమని నేను అంటలా. మీరుగా పరిశీలించి ఏది కరెక్ట్గా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని చేస్తున్నాను. ధన్యవాదాలు.